హాయ్ అండి, నమస్తే. నేను మీ అరుణాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. పిల్లలు ఆకలి అనేటప్పటికీ వెంటనే చిటికలో చేసే మంచి రెసిపీ అన్నమాట. ఎగ్తో చేసే రెసిపీ ఎప్పుడైనా అందరూ ఇష్టంగా తింటారు. రొటీన్గా చేసుకునే ఎగ్ కర్రీ కాకుండా ఈరోజు నేను చూపించబోయే ఎగ్ రెసిపీ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. వచ్చేయండి, రెసిపీ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ తీసుకుందాము. నేను ఒక 4-5 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. 3 స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పోపు గింజలు అన్నీ కలిసి 1 స్పూన్ ఉన్నాయండి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. పోపు అనేది మనకి చక్కగా ఫ్రై అయిపోయిందండి. 2 ఎండుమిరపకాయలను అలా తుంచుకొని వేసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకుందాము. 1 కప్పు. మీడియం సైజు ఉల్లిపాయలు అయితే 2, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే 1 అయితే సరిపోతుంది. మనం వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాఫ్ట్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఒక పెద్ద సైజు టమాటోని సన్న పీసెస్లా కట్ చేసుకొని దాంతోపాటుగా 2-3 పచ్చిమిరపకాయలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇలా 2 నిమిషాలు టమాటాలు వేసిన తర్వాత ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే టొమాటోలు, ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అయిపోతాయి మనకి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ టొమాటోలు, ఉల్లిపాయలు మనకి సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ కన్నా తక్కువ జీలకర్ర పొడి తీసుకుందాము. రుచికి సరిపడా కారం తీసుకుందాము. 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఒకసారి కలిసేలా కలుపుకొని ఎగ్ కర్రీస్కి కొంచెం కారం ఉంటేనే బాగుంటుందండి. కొంచెం స్పైసీగా ఉంటేనే ఎగ్ కర్రీస్ అనేవి బాగుంటాయి టేస్ట్. మనకి ఉల్లిపాయ టమాటో ఫ్రై అయిపోయినాయండి. ఇక్కడ చింతపండు అనేది ఒక చిన్న ఉసిరికాయ అంత సైజు చింతపండు తీసుకొని గుజ్జు పిండుకొని ఈ టమాటాలు, ఉల్లిపాయల్లో వేసుకుందాం. మనకి టమాటా అనేది కాస్త సాఫ్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు అనేది వేసుకుందాము. ఎక్కువేం పట్టదండి. రెగ్యులర్గా చేసుకునే ఎగ్ పులుసు కన్నా కూడా ఇది చాలా బాగుంటుంది. ఎక్కువ గ్రేవీ అవసరం లేదు మనకి. కొంచెం కలుపుకున్న తర్వాత మనకి పులుసు అనేది వేసుకున్నాం కదా, దానికి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోయినాయి. ఇవి ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత ఇలా ఉడికేటప్పుడు మీరు సాల్ట్, కారం అనేది చూసుకొని మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనకి చక్కగా ఉడికిపోయింది. ఎగ్స్ అనేది వేసుకుందాము. ఎగ్ అనేది అలాగే వేసేసుకోకుండా మనం ఎక్కువ పర్సెంట్ ఎగ్ పులుసు అనేటప్పటికి ఏం చేస్తామంటే కోడిగుడ్డు అనేది ఉడికించుకొని బాయిల్డ్ ఎగ్ అనేది వేస్తాం కదా. ఇక్కడ నేను డైరెక్ట్గా అలాగే ఎగ్స్ వేస్తున్నాను. ఎగ్స్ ఇలా మనం బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత కదపకుండా అలాగే మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుందాము. ఇలా ఉడికేటప్పుడు మనం కాస్త ఇలా ఎగ్కి కొంచెం సపరేట్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం 1 నిమిషం పాటు హైలో పెట్టుకొని ఈ ఆమ్లెట్ని ఉల్టా వేసుకుందాము. ఇలా కుక్ అయిన ఆమ్లెట్ని రెండో సైడ్ కూడా వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకుందాము. మూత పెట్టుకోవాల్సిన అవసరం లేదంటే ఇంకొంచెం మనకి వాటర్ తేమ ఏమైనా ఉందేమో చూసుకొని హైలో పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మనకైతే ఈ ఎగ్ పులుసు అనేది రెడీ అయిపోయిందండి. రెగ్యులర్గా అయితే ఎగ్స్ని ఉడికించుకొని మనం వేసుకుంటూ ఉంటాం కదా, ఇలా రెడీ చేసుకోండి. ఎవరైనా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్ చేసి షేర్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ట్రై చేయండి. మనకి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు చేసి పెట్టే రెసిపీ అండి. టేస్ట్ అయితే బాగుంటుంది. కలుపుకునేటప్పుడు కూడా అన్నంలో బాగా కలుస్తుంది. ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మనకి. ఇలా కొంచెం మసాలా కనుక వేసుకున్నాం అనుకోండి, అన్నంలో చక్కగా కలుస్తుంది మనకి. చూసారండి, సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ పులుసు. రెగ్యులర్గా చేసుకునే ఎగ్ పులుసు కాకుండా వెరైటీగా చేసి చూపించాను కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం ఏం చేయాలో తెలుసు కదా, తెలుగు వారి కిచెన్ ఛానల్ని ఫాలో అయ్యారంటే స్వీట్ అండ్ షార్ట్ రెసిపీస్ మీ ముందుకు తీసుకొస్తాను. Bye friends.